వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ లైఫ్లో గెలుపు అనే ఫలాన్ని పొందాలని, సంతృప్తి అనే ఫలితాన్ని పొందాలని అనుకోకుండా ఉంటారా? ఎవ్వరూ ఉండరు. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు ఏ పని చేసినా ఆ పనిలో గెలవాలి అని అనుకుంటారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ పనిలో గెలిచి నేను సాధించాను అనే ఒక సంతృప్తితో బతకాలి అని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు. ఊరికే అనుకోగానే సరిపోతుందా? సరిపోదు. దానికి కావలసినటువంటి కృషి, పట్టుదల ఏవైతే మనం చేయాలో మన సైడ్ నుంచి అవన్నీ చేస్తేనే అప్పుడు ఇంకా లక్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. 99% మనం ఎక్కడికైతే వెళ్ళాలో, ఏదైతే రీచ్ అవ్వాలో ఆ రీచ్ అవ్వడానికి మన వంతు 99% చేస్తే ఆ 1% లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో లక్కే మొత్తము కాదు, ఎప్పుడు కూడా మనం చేయాల్సింది మనం చేసే కష్టం మీదే ఆధారపడి ఉంటుంది అనమాట. సపోజ్ ఇప్పుడు మనము ఒక చెట్టునే తీసుకుందాము. ఆ చెట్టుకి మనము విత్తనం వేస్తాం అనమాట. చెట్టు రావాలి అంటే మన లైఫ్లో ఆ విత్తనం అనేది ఎలాంటిదంటే మనం చేసే పని అనమాట. మనం చేసే పని ఒక విత్తనం అయిందనుకోండి, మన సంకల్పం అనేది ఒక ఎరువు లాంటిది అనమాట. అంటే మనము ఏం చేయాలి, ఏం చేస్తే మేము అనుకున్నటువంటి పనికిలో మా డెస్టినేషన్ మేము రీచ్ అవుతామని ఒక మంచి ప్లానింగ్తో, ఒక మంచి క్లారిటీతో ఒక పనిలోకి ముందుకు వెళ్ళామనుకోండి, అంటే ఏదైనా సాధించాలి అని అంటే అసలు ఎందులో సాధించాలి, ఏది ఉంది నాకు టాలెంట్, నేను ఏం చేయాలి అనే క్లారిటీ లేకుండా ముందుకు వెళ్తే మాత్రం నీకు గెలుపు రాదండి. గెలుపుకి విత్తనం ఎట్లా అయితే మనం వేసి చెట్టును తేవాలని ప్రయత్నిస్తామో, దానికి సంకల్పం అనే ఎరువుని ఎలా జోడిస్తామో, అలాగే మనం చేసే పని మీద కూడా మనకు ఒక క్లారిటీ ఉంది. ఆ క్లారిటీతో ముందుకు వెళ్ళి ఆ క్లారిటీతో పాటు నేను ఖచ్చితంగా ఎలాగైనా సాధించాలనే ఒక సంకల్పాన్ని మీరు పెట్టుకుని చెట్టుకి బాగా పెరగడానికి ఎరువు ఎట్లా వేస్తామో అట్లాగే ఈ సంకల్ప బలాన్ని నీ పనికి జోడించి రోజు చెట్టుకి ఎలాగైతే నీళ్లు పోసి దాన్ని పెంచుతామో అలాగే మనం చేసే పనిలో ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది ఒక అలవాటుగా చేసుకుని డైలీ కూడా ఒక వర్క్కి వెళ్ళామనుకోండి, ఈ టైంకి లేవాలి, ఈ టైంకి ఇది చేయాలని ఒక అలవాటులాగా మారిపోవాలన్నమాట. మన జీవితంలో ఏదైనా ఒక ప్లానింగ్తో చేసినప్పుడు అలా నీళ్లు పోయడం ఒక అలవాటు, ఎలాగో చెట్టు పెంచడానికి అలాగే మనము మన డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి కూడా మనం ఏం చేయాలనేది ఒక అలవాటుగా మార్చుకొని డైలీ చేయాల్సింది చేస్తూ ఆ చెట్టు మనం నీళ్లు పోసి కావలసిన ఎరువు ఇచ్చి అన్ని సమకూరిస్తే ఏ విధంగా ఇంతింతై అంతంతై అంత పెద్ద ఒక మహావృక్షం లాగా అవుతుందో అలాగే మనం చేసే పనిలో కూడా మనము మన పనితో పాటు మన సంకల్ప బలాన్ని, మన అలవాట్లని అన్నిటినీ కూడా దానికి చేర్చి రోజు రోజుకి ఎదుగుతూ ఒక మంచి పొజిషన్కి వస్తాను చూసారా, అదే మన క్యారెక్టర్ అవుతుందన్నమాట. ఆ చెట్టు ఎలాగో ఆ చెట్టు ఎదిగినప్పుడు ఎలా ఉంటుందో ఆ ఎదిగిన చెట్టు మన క్యారెక్టర్ని ఇండికేట్ చేస్తుంది. అంటే మనం ఒక పద్ధతి ప్రకారము, ఒక ప్లానింగ్ ప్రకారము చక్కగా ఎక్కడ కూడా మధ్యలో వనక్కుండా తొనక్కుండా ఎన్ని కష్టాలు వచ్చినా, ఏమొచ్చినా కానీ, నిందలు వచ్చినా, అపవాదులు వచ్చినా, ఎన్ని మాటలు వచ్చినా పట్టించుకోకుండా ముందుకు సాగిపోయి నిలబడ్డాం చూసారా, అది మన వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది అనమాట. అప్పుడు గెలుపు వెతుక్కుంటూ మీకు వస్తుంది. ఆ గెలిపే తర్వాత చెట్లు ఇచ్చేటటువంటి ఫలాలు ఉంటాయి చూసారా, అది ఇచ్చినప్పుడు, అది తిన్నప్పుడు, అది పెంచి ఎంత కష్టపడ్డావో ఆ తృప్తి ఉంటుంది చూసారా తినేటప్పుడు, అలాగే మీరు సాధించిన తర్వాత ఆ పేరు వచ్చినప్పుడు ఉంటుంది చూసారా, అదే సంతృప్తి అనమాట. ఆ సంతృప్తి మీకు మంచి ఫలితాన్ని ఇచ్చినట్టు అనమాట. అంటే మనం జీవితంలో ఎలాగ గెలుపుని సాధించాలి, ఎలా సంతృప్తి అనే ఫలితాన్ని పొందాలి అనేదాన్ని చెట్టుని మనకి అన్వయించుకొని దాన్ని ఒక ఎగ్జాంపుల్గా మన లైఫ్కి రిలేటెడ్గా చేసుకొని అది ఏ విధంగా విత్తనం నుంచి చెట్టు స్థాయికి ఎదిగిందో అలాగే మనము చిన్న స్థాయి నుంచి ఏ విధంగా మనం అనుకున్న స్థాయికి ఎదిగాము అనేది ఎలా ఎదగొచ్చు అనేది మనం ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్పుకున్నాం అనమాట. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.